స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. చిన్నారి పాపలు సినిమా కోసం సావిత్రి గారు అందరి దగ్గర 5,000 తీసుకున్నారని చెప్పి తన సొంత డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టి సినిమా తీశారని చెప్పి ఆ సినిమా తీసే టైంలో సినిమా తీసిన చాలా మంది హీరోయిన్లు ఫెయిల్యూర్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏదో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మీకు అప్పటికి ఒక అవగాహన ఉండుంటుంది కదా, మీరు వారించలేకపోయారా సావిత్రి గారి? అంటే తను డబ్బు పెట్టిద్ది, అంటే సావిత్రికి డైరెక్షన్ చేయాలి అన్న కోరికతో అందరూ అదే మధుసూదన్ ఉన్నారు కదా, ఆయన వైఫ్ సరోజిని అని. అసలు ఆ కథ ఏమిటి అంటే ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యం. నేను గుమ్మడి గారు మధుసూదన్ రావు, విక్టరీ మధుసూదన్ రావు, మేమంతా రష్యా వెళ్ళాం. రష్యాలో వాళ్ళ పిక్చర్స్ చూపించారు. అందులో రష్యాలోనూ ఈ చిన్నారి పాపల సబ్జెక్టు అక్కడ రష్యాలో చూసాం. అది చాలా బాగుంది. అప్పుడు ఈ మధుసూదన్ రావు, సరోజిని ఆయన మిస్సెస్, తర్వాత సావిత్రి, పీలీల అందరూ తలా 5,000. పాపం ఆవిడెందుకు తీసుకుంటుంది, సావిత్రికి వర్గం కాదు. ప్రొడక్షన్లో అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఆడవాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి ఆ టైంలో 5,000 వేసుకొని చేశారని చెప్పి విన్నాను. 5,000 వేసి బ్యాంకుల్లో వేసి ఆ బడ్జెట్తోనూ మొదలుపెట్టింది. తీరా ఎండుకు వచ్చేటప్పటికి డబ్బు చాలు. ఆఖరికి తను ఇల్లు కూడా తాకట్టు పెట్టి పిక్చరు బయటికి తీసుకొచ్చి. మీరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా, అదే మీరు వారించలేదా అని అడుగుతున్నా. ఎందుకు డబ్బు వేస్ట్ చేసుకుంటున్నావు అని. అంత అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అనేది, తనకి పెళ్ళి అయిపోయింది కానీ అంత క్లోజ్నెస్ లేదు. సరదాగా మాట్లాడడం కానీ పర్సనల్ లైఫ్ జనరల్గా మా నాన్నగారు పర్సనల్ లైఫ్లో ఎవరి గురించి బ్యాడ్గా వద్దు, గుడ్గా. చాలా సందర్భాల్లో జమినీ గణేష్ అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అమ్మాయిలు పిచ్చింది అన్న విషయంలో మీతో చెప్పుకొని బాధపడేవారని విన్నాను. అది బాగా పెళ్ళయ్యి, నాకు పెళ్ళయ్యి తనకి 2 పిల్లలు పుట్టాక, అదంటే 69, 70 నా కొడుకు పుట్టాక, అప్పటికే తను జమినీతో గొడవలు, అప్పటికే ఆ మానసిక వేదన తగ్గడానికి ఈ డ్రింక్ చేయడం అట్లా వచ్చేసింది. అప్పుడు ఇంట్లో మా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏడుచింది. నన్ను కట్టుకొని కౌకలించుకొని, చెల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, చక్కటి సంసారం. మా మరిది అంటుంది మా వారిని, మా మరిది ఏమిటి విద్యావంతుడు, గుణవంతుడు, నువ్వు అదృష్టవంతురాలి చెల్లి, నీ కొడుకు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి కొడుకుని ఎత్తుకొని నామకరణంలో ఇయ్యాల తోటలో. మీ పెళ్లిలో కూడా జడ దగ్గర నుంచి అంతా దగ్గర రెడీ చేశారు. పెళ్ళికి కూడా తనే నాకు శృంగారం చేసి నా నగలన్నీ తనే పెట్టి చక్కగా చేసింది. ఇది మంచి వ్యక్తిగతంగా మహా మంచి వ్యక్తిత్వం. అంటే జమినీ గణేష్ గారి విషయంలో ఎలాంటి విషయాలను మీతో చర్చించేవారండి? దేని గురించి బాధపడేవాళ్ళు? దేని గురించి అంటే పెళ్ళికి ముందు అందరూ ఇండస్ట్రీలో వద్దని చెప్పారు, ఆయనతో పెళ్ళి వద్దు అని. ఇది మిస్సమ్మ టైంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురించింది అని చెప్తారు. నేను కూడా చూసా షూటింగ్ అప్పుడు. ఎక్కడ దానితో షూటింగ్ ఉంటే అక్కడికి వస్తుండేవాళ్ళు అందరూ. నాగిరెడ్డి గారు, చక్రపాణి, నాకు తెలిసినంత వరకు పర్సనల్ అడ్వైజెస్ నాగేశ్వరరావు గారు బాగా క్లోజ్గా ఉంటుంటారు. అందరూ చెప్పారు పెళ్ళి చేసుకోబోతుంది, చేసేస్తుంది, అందరూ వద్దన్నారు. మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కదా, ఎన్టీఆర్ గారు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు, బాగా క్లోజ్ అయితే తప్ప
పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి సజెషన్స్ ఇవ్వరు. బట్ ఏఎన్ఆర్ అలా కాదు, కొంచెం తప్పు చేసినా కూడా సీన్ బాగా పండాలని ఇన్వాల్వ్ అయ్యి అడ్వైస్ చేస్తారని చెప్పేసి. ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు అంత క్లోజ్ అయ్యండి, సావిత్రి గారు పెళ్లి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఎలా వారించారట? అట్ట నాకు తెలిసింది ఏంటంటే, నాగేశ్వరరావు గారు తర్వాత నాగిరెడ్డి వీళ్ళు కూడా చెప్పారు. చెప్పినా అది వాళ్ళ కర్మ. కారణం ఏమనుకుంటారమ్మా మీరు? అంత స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఆవిడ కూడా, మీకు ఆవిడకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఆ రోజుల్లోనే యువర్ ద ఇన్స్పైరింగ్ లేడీస్ కదా. టక్మని పెళ్లి విషయం అనేది చాలా సున్నితమైన విషయం, ఒక లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. టక్మని తప్పటడుగు వేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆకర్షణ లేకపోతే ఇతర కారణమా? ఏమో నేను విన్నదే, తనకేంటంటే ఆ టైంలో తండ్రి గైడెన్స్ లేదు, స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకునే స్థితికి వచ్చేసింది తను. అతని జమిని కూడాను ట్రాప్ చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నది, పైగా వాళ్ళ కాంబినేషన్ టన్నీల్లో కూడా సక్సెస్ఫుల్. అతను ట్రాప్లో పడిందని నా అభిప్రాయం. అప్పుడు మాత్రం మా అబ్బాయిని తోటలో వేసినప్పుడు అప్పటికే తనకి 2 పిల్లలు, బాగా డ్రింక్ చేసి. వాళ్ళిద్దరూ కలిసి మీ ఇంటికి రావడం, జమినీ గణేషన్తో మీకున్న పరిచయం ఎలా ఉండేది? నాకు జమినికి ఆయన మొహం కూడా నేను ఎప్పుడు చూడాలి. ఏదో సినిమాలో మిస్సమ్మలో యాక్ట్ చేసామంతే, ఇంకేమీ సంబంధాలు లేవు. ఏ సంబంధాలు ఉంటాయి?